నువ్వెంత బాగా పాడావో వాళ్ళ చప్పట్లే మనకు తెలియజేస్తున్నాయి. అలాగే తర్వాత ద్యుతి పోలవరం ఒక అన్నమాచార్య సంకీర్తనని మనకు వినిపించబోతుంది. హరి అవతారమీతడు అన్నమయ్య అంటూ సాగే మాయా మాళవ గౌళ రాగం ఆధారం అంటే ఈ సంకీర్తనని ద్యుతి పోలవరం మీకు వినిపించబోతుంది మీ అందరి ఆశీస్సులతో. హరి అవతారమీతడు అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య అరయ మా గురుడీతడు అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య వైకుంఠనాథు నివస వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాకన్నమయ్య వైకుంఠనాథు నివస వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాకన్నమయ్య ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు అక్కడిక్కడ తాళ్ళపాకన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య ఈవన సంగారీలా ఇందిరేశుతోనున్నవాడు
రాని అమ్మాయి పాడినట్టుగా ఉందండి. మన మన రాష్ట్రంలోనే పుట్టి పెరిగిన ఒక చిన్నారి కోయిల పాడినట్టుగా ఉంది. ఈ పిల్లలందరూ పాడుతుంటే అలాగే ఉంది. మరి ఈరోజు అమెరికాలో పుట్టి పెరిగిన మన పిల్లల్ని ఆశీర్వదించడానికి మీరంతా ఇచ్చేశారు. అలాగే ముఖ్య అతిథి గారు శ్రీ విద్యాసాగర్ రావు గారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సంగీత సాహిత్య అభిమాని. ఆయన స్వయంగా ఒక ఆర్టిస్ట్. ఆయన విద్యాధికులు, ఎన్నో ఉన్నత పదవుల్లో ఆయన కొనసాగి ఇప్పుడు మనకు సలహాదారుగా ఉన్నారు. మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారికి ఎప్పుడు పక్కనే ఉంటారు ఆయన. మీరు చంద్రశేఖరరావు గారిని చూస్తే మన కేసీఆర్ గారు, మన ప్రియతమ డైనమిక్ ముఖ్యమంత్రి గారి పక్కనే ఆయన మిత్రులు శ్రీ విద్యాసాగర్ రావు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన స్వాగతం పలుకుతున్నాను. మరి ఇంకొక డివోషనల్ సాంగ్ పాడి ఇంకా సినిమా పాటలకు వెళ్ళిపోదాం. మీ అందరి ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నాడు చిన్నారి ప్రహ్లాదుడు. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అంటూ పాడతాడు. చిరంజీవి శశాంక వర్జీనియా నుంచి వచ్చాడు. వర్జీనియాలో పుట్టి పెరిగి ఇప్పుడు చదువుకుంటున్నాడు. అటు శాస్త్రీయ సంగీతం శ్రీ సుభాష్ గారి దగ్గర, వయలిన్ కూడా సుభాష్ గారి దగ్గర, అలాగే కమల్ కిరణ్ దగ్గర నేర్చుకుంటున్నాడు. మరి ఈ బాబు నారాయణ మంత్రం అని పాడితే మరి తనకి కోరస్ ఎవరు పాడతారు? ఎలిమే పిల్లలు రెడీయా? పాడతారా కోరస్? ఎక్కడున్నారు పిల్లలు? రండి, వచ్చి కోరస్ పాడండి నారాయణ మంత్రంకి. భక్త ప్రహ్లాద చిత్రం కోసం సుశీలమ్మ గారు పాడినటువంటి అద్భుతమైన పాట. భవబంధాలు పారద్రోలి వరమునొసంగే పరమునొసంగే సాధనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అంటూ శశాంక మరియు బృందం పాడతారు. ఎల్ఎంఏ పిల్లలు కూడా, ఎల్ఎంఏ హైదరాబాద్ పిల్లలు కూడా వచ్చి పాడండి నారాయణ మంత్రంకి కోరస్. Hello. పఠించి కాసిన పని లేదు.
ఓకే, ఎలా పాడాడండి అడగక్కర్లే, మీ చప్పట్లే చెప్తున్నాయి. వాట్ ఆర్ యువర్ అదర్ హాబీస్ అదర్ దాన్ సింగింగ్? Karate, guitar, soccer, swimming, violin, whistling, and of course singing. How do you learn all these things together? I have different classes on different days. Classes on different days. ఓకే, తెలుగు వచ్చా మరి? Yes. ఎస్ సార్. తెలుగులో ఎస్ అంటారా? No. నో అంటారా? ఏం చేస్తుంటావు మామూలుగా ప్రతిరోజు? Playing, practice, తెలుగులో చెప్పు. తినడం, ఆడుకోవడం, ల్యాప్టాప్, ఫోన్. Oh, there are so many things. Okay, God bless you. Okay, Nana. తర్వాత పాట ఇంకా మరి సినిమా పాటల్లోకి వచ్చేద్దాం. అంటే డివోషనల్ పాడారు ఇప్పటిదాకా. మరి చక్కని సూపర్ డూపర్ హిట్ ఫిలిం సాంగ్స్ కూడా మీకు వినిపిస్తాం. అవి కూడా మంచి సాహిత్య సంగీత విలువలు ఉన్న పాటలే ఎంచుకున్నారు పిల్లలు. నేను వాళ్ళకే ఇచ్చాను, మీ ఇష్టం వచ్చిన పాటలు పాడండి అమ్మా అన్నాను. వాళ్ళు ఎంత మంచి పాటలు తీసుకొని వచ్చారు మీరే చూడండి. నీరాజనం సినిమా కోసం జానకమ్మ గారు అద్భుతంగా గానం చేసినటువంటి డాక్టర్ సినారి గారి రచన, ఓపి నయ్యర్ గారి స్వర రచన. ప్రముఖ సంగీత దర్శకులైన ఓపి నయ్యర్ మన బాలీవుడ్ హిందీ సినీ రంగంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత దర్శకులు. ఆయన ఒక ప్రత్యేకమైన టోపీతో మనకి కనిపిస్తుంటారు. క్రికెట్లో మనకి అంపైర్స్ ఉంటారు, అలా ఉంటుంది ఆయన టోపీ. చాలా అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. ప్రతి పాట ఆణిముత్యమే. అలాంటి ఆణిముత్యాల్లో ఒక ఆణిముత్యాన్ని ఎంచుకొని నేహ అనుమోలు న్యూజెర్సీలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటుంటుంది. మన న్యూజెర్సీలో నా స్టూడెంట్, ఎల్ఎంఏ స్టూడెంట్. మరి ఈరోజు మిమ్మల్ని అలరించబోతుంది. చాలా అందమైన డ్రెస్ కూడా వేసుకొని వచ్చింది. ఎలా ఉందండి మా నేహ? అంత అందంగా పాడుతుంది, చాలా చాలా అందంగా పాడుతుంది నేహ. మీరు విని ఆశీర్వదించి ఆశీర్వదిస్తారని నా మనవి.